ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1వ యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించి ఆయనను తమ తండ్రిగా ఎరిగిన వారందరూ ఆధ్యాత్మికంగా దేవునికి పిల్లలై ఉన్నారు. అలా దేవుని పిల్లలైన వారు దేవుని సంబంధుల వల్ల జీవించినప్పుడు దేవుని రాజ్యపు వారసులు అవుతారు. దేవుని సంబంధులు అనగా దేవుని మాట వినేవారు, నీతిని జరిగించేవారు, ఇతరులను ప్రేమించేవారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను సంబంధుల వల్లే జీవించే సాతాను పిల్లలు సాతాను రాజ్యమైన నరకానికి వారసులవుతారు. పాప క్షమాపణ పొంది కొత్తగా జన్మించి దేవుని సంబంధుల వల్ల జీవించే దేవుని పిల్లలు దేవుని రాజ్యానికి వారసులవుతారు. కనుక నేడు నీవు ఆధ్యాత్మికంగా దేవుని తండ్రిగా ఎరిగి దేవుని నీకు ఇచ్చిన నీ పిల్లలను మరియు నీ కుటుంబమును దేవునికి పిల్లలుగా దేవుని సంబంధులుగా పెంచుము. తప్పకుండా నీ కుటుంబం అంతా దేవుని రాజ్యంకు వారసులవుతారు. ఈ చిన్న వాక్యం దేవుని నీ కుటుంబంలో నీ జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.